this is Gayatri. Welcome to ET Exclusive. సీజన్ అంటే సంక్రాంతి ఒక్కటేనా? మిగిలిన ఏడాదంతా ఆడియన్స్ ని రావద్దని ముందుగానే దర్శక నిర్మాతలే చెప్పేస్తున్నారా? సంక్రాంతికి వస్తే టైటిల్ కూడా అదే పెట్టాలా? ఒకటి రెండు సార్లు వర్కౌట్ అయితే టైటిల్ ఖచ్చితంగా పండగతోనే ముడిపడాలా? ఓటీటీ సగం ఆడియన్స్ ని తగ్గిస్తే మిగిలిన సగం దర్శక నిర్మాతలే చెడగొడుతున్నారా? చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. 10 నెలల ముందే 2027 సంక్రాంతి బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటూ మన దర్శక నిర్మాతలు హీరోలు వేరే సీజన్లను పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. కంటెంట్ కంటే పండగ సెంటిమెంట్ ని నమ్ముకుంటూ సంక్రాంతి టైటిల్స్ పెట్టి ఒకేసారి బాక్సాఫీస్ మీద పడడానికి రెడీ అవుతున్నారు. అసలు ఏడాదిలో 365 రోజులు కష్టపడేది ఆ ఒక్క పండుగ కోసమేనా? తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వేరే సీజన్ పనికి రాదా అనే డౌట్ రాగమానదిక్కడ. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ తమ సినిమాలు లాక్ చేయగా చిరు, బాలయ్య కూడా రేసులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సీనియర్లు పండక్కి ఖర్చీఫ్ వేయడంతో వాళ్లకు పోటీగా జూనియర్లు కూడా రెడీ అయ్యారు. శర్వానంద్, నితిన్, తేజ సజ్జా లాంటి హీరోలు కూడా పండక్కే వస్తామంటున్నారు. పైగా టైటిల్స్ లో పండగనే పెట్టుకుని వస్తున్నారు. శ్రీను వైట్లతో శర్వానంద్ హ్యాపీ పొంగల్ అంటుంటే ఆయ్ దర్శకుడు అంజితో నితిన్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటున్నారు. ఇక నిర్మాత రాజేష్ దండా అద్దిరిపోది సంక్రాంతి టైటిల్ రిజిస్టర్ చేస్తే మరో నిర్మాత పండగ బొమ్మ అనే టైటిల్ లాక్ చేశారు. అనిల్ రావిపూడి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, అదిరిపోద్ది సంక్రాంతి లాంటి పదాలను బాగా హైలైట్ చేసేశారు. డిసెంబర్లో వస్తానంటున్న విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ కూడా ఫైనల్ గా సంక్రాంతి బరిలోనే దిగేలా ఉంది. మొత్తానికి ఏ హీరోను తీసుకున్నా కూడా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. అది కూడా సంక్రాంతి అని టైటిల్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆడియన్స్ కేవలం సంక్రాంతికి మాత్రమే థియేటర్స్ కు వచ్చి మిగిలిన రోజులు ఓటీటీకే పరిమితమైపోతారేమో. స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలా? ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సందీప్ రెడ్డి వంగ ఒకే ఫార్మెట్ ఫాలో అవుతున్నారు. తాజాగా అలాంటి సర్ప్రైజ్ మరొకటి ఇచ్చారు. మరి ప్రభాస్ కోసం సందీప్ తన స్టైల్ మార్చారా, లేదంటే సందీప్ కోసం ప్రభాసే రూట్ మార్చేశారా? చూద్దామా. సందీప్ వంగ ఫోకస్ అంతా ఇప్పుడు స్పిరిట్ సినిమాపైనే ఉంది. కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్నారు. అనౌన్స్మెంట్ ఆడియోతో ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన సందీప్ ప్రభాస్ బర్త్డే లుక్ తో మరోసారి మాయ చేశారు. ఇప్పుడు సడన్ గా వివేక్ ఒబెరాయ్ లుక్ వదిలి అందరికీ షాక్ ఇచ్చారు వంగ. నోట్లో సిగార్, చేతిలో కర్ర పట్టుకుని పవర్ఫుల్ గా ఉన్నారు వివేక్. వివేక్ లుక్ విడుదలైన క్షణాల్లోని సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. వివేక్ ఒబెరాయ్ తో పాటు మరో లుక్ కూడా విడుదల చేశారు సందీప్. ఇదే ఫోటోలో కింద ఐశ్వర్య దేశాయ్ లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. గల్లీ బాయ్స్ సినిమాతో ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. సందీప్ స్పిరిట్ పై ఫోకస్ చేస్తే ప్రభాస్ మాత్రం ఫౌజీతో పాటు అటు కల్కి 2 బ్యాలెన్స్ పూర్తి చేస్తున్నారు. స్పిరిట్ కోసం బల్క్ డేట్స్ అడుగుతున్నారు సందీప్. మిగతా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేంత వరకైనా ఆగుతాను, కానీ తన సినిమా చేస్తున్నప్పుడు మరో సెట్ లోకి వెళ్లొద్దనేది సందీప్ వంగ కండిషన్. అందుకే మిగిలిన సినిమాలను త్వరగా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ఈలోపు మిగిలిన వర్క్ పూర్తి చేస్తున్నారు సందీప్ వంగ. 2027 మార్చి 5న విడుదల కానుంది స్పిరిట్. విశ్వంబర కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ దీని గురించి అప్డేట్స్ మాత్రమే ఏమీ రావట్లేదు. ట్రోలింగ్ భయంతోనే విశ్వంబర లేట్ అవుతుందా? అసలు విజువల్ ఎఫెక్ట్స్ అప్డేట్ ఏంటి? మెగా మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది? అవుట్పుట్ చూసి చిరంజీవి ఏమన్నారు? ఈ ఏడాదైనా సినిమా వస్తుందా? కొన్నాళ్లుగా పూర్తిగా విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఫోకస్ పెట్టారు దర్శకుడు వశిష్ఠ. రీసెంట్ గా గ్రాఫిక్స్ తో వచ్చిన అవుట్పుట్ చూసి మేకర్స్ హ్యాపీ అవ్వగా చిరంజీవి సైతం ఓకే అన్నారని తెలుస్తోంది. మరింత బెటర్ అవుట్పుట్ కోసం చిరు కొన్ని చిన్న మార్పులు సజెస్ట్ చేయడంతో ఇండియాలోని టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఆ వర్క్లోనే బిజీగా ఉన్నాయి. ఈ రోజుల్లో విజువల్ బేస్డ్ సినిమా వస్తుందంటే చాలు ట్రోలింగ్ కోసం భూతద్దాలు పట్టుకుని మరీ రెడీగా ఉంటున్నారు. అందుకే విశ్వంభర్పై ఫోకస్ పెంచి చిన్న పొరపాటు కూడా జరగకుండా విజువల్ వండర్నివ్వాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇంత టైం తీసుకుని మరీ వర్క్ చేస్తున్నారు. గతంలో ఆదిపురుష్, రీసెంట్ గా రాజాసాబ్ లాంటి సినిమాలకే ట్రోలింగ్ సెగ తప్పలేదు. చిన్న పొరపాటు కూడా జరగకుండా విజువల్ వండర్నివ్వాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇంత టైం తీసుకుని మరీ వర్క్ చేస్తున్నారు. గతంలో ఆదిపురుష్, రీసెంట్ గా రాజాసాబ్ లాంటి సినిమాలకే ట్రోలింగ్ సెగ తప్పలేదు. విశ్వంభర ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు విజువల్స్ విషయంలో నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో మేకర్స్ ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీని పెంచి సెకండ్ టీజర్ మరింత అద్భుతంగా డెవలప్ చేశారు. ఏదేమైనా మళ్లీ ఎలాంటి ట్రోల్స్ బారినా పడకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం కష్టపడుతున్నారు.
2026లోనే విశ్వంభర విడుదల కానుంది. ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అద్దరిపోతే విఎఫ్ఎక్స్ ఇరగదీశారా బాబు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏముందిలే ఏఐ వాడేసి ఉంటారు అంటున్నారు ఆడియన్స్. దీంతో మన మేకర్స్ కి కొత్త టెన్షన్ మొదలైంది. బాబోయ్, మాది ఏఐ కాదు, మేమే కష్టపడి తీసాం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి కష్టాలు పడుతున్న వాళ్ళెవరో చూద్దామా? నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి చేసిన ప్రోమో అద్దిరిపోయింది. కానీ అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయా అని ఫిక్స్ అయిపోయారంతా. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూసి టెన్షన్ పడిన మేకర్స్ వెంటనే రంగంలోకి దిగి ఇది ఏఐ కాదు, నిజంగానే చేశారని చెప్పడానికి మేకింగ్ వీడియోనే విడుదల చేయాల్సి వచ్చింది. రాజమౌళికి కూడా ఈ ఏఐ టెన్షన్ తప్పట్లేదు. వారణాసి టీజర్ విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అందులో కనిపించేదంతా అన్ని పక్కా ప్లానింగ్తో చేసిన గ్రాఫిక్ వర్క్ అని, అదిగాని ఏఐ అంటే 7.5 పాటు తమ టీం పడిన కష్టాన్ని అవమానించినట్లే అన్నారు చిక్కన్న. అంతటి దర్శకుడే ఇలా వివరణ ఇచ్చుకున్నారంటే సిచ్యువేషన్ అర్థమైపోతుంది కదా. స్వయంభూ విషయంలో నిఖిల్ కూడా ఈ ఏఐ పుకార్లకు చెక్ పెట్టారు. మిగతా సినిమాల్లాగా షార్ట్ కట్స్ లో ఏఐ వాడుకోలేదని, ప్రతి ఫ్రేమ్ వెనుక ఎంతో మంది టెక్నీషియన్ కష్టముందన్నారు. టెక్నాలజీ పెరగడం మంచిదే గాని నిజమైన కష్టానికి గుర్తింపు దక్కాలంటే మేకర్స్ ఇలా మేకింగ్ వీడియోలు బైట్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందేమో. సౌత్ ఇండస్ట్రీలో బోర్డర్స్ అన్ని చెరిగిపోయినప్పుడు మన హీరోకి పక్కా లోకల్ డైరెక్టర్ కావాలన్న రూలేం లేదు. అలాగే పక్క భాష దర్శకుడికి వాళ్ళ హీరోనే కావాలన్న కండిషన్ లేదు. అన్ని క్రాస్ కాంబినేషన్సే. ఇదంతా కేవలం మార్కెట్ పెంచుకోవడానికా లేక రెమ్యూనరేషన్ల గేమ్ ప్లానా? పక్క ఇండస్ట్రీ వాళ్ళని చూసి మనోళ్ళు బడ్జెట్లు ఎలా పెంచేస్తున్నారు చూద్దామా ఒకసారి. అల్లు అర్జున్తో అట్లీ, సూర్యతో వెంకీ అట్లూరి, విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్, ఇలా ఎక్కడ చూసినా మల్టీ లాంగ్వేజ్ కాంబినేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. గతంలోనూ రామ్ చరణ్, శంకర్, రామ్ లింగస్వామి కాంబోస్ అలరించాయి. వాళ్లు మనోళ్లకు హిట్లు ఇవ్వకపోయినా విజయ్కు వంశీ పైడిపల్లి వారసుడు ఇవ్వగా, ధనుష్తో సార్, దుల్కర్తో లక్కీ భాస్కర్ లాంటి హిట్స్ ఇచ్చారు వెంకీ అట్లూరి. మన హీరోల బిజీ వల్లే మన దర్శకులు తమిళ హీరోల వైపు వెళ్తున్నారు. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను అడ్డం పెట్టుకుని మార్కెట్ లెక్కలు చూపిస్తూ అల్లు అర్జున్ సినిమాకు అట్లీ, సూర్య సినిమాకు వెంకీ అట్లూరి భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్. ఈ కాంబోస్ వల్ల రెండు ఇండస్ట్రీల మార్కెట్ కలిసొస్తుంది కాబట్టే డిమాండ్ మరింత పెరుగుతుంది. మల్టీ లాంగ్వేజ్ అంటే ఓకే, కానీ తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ కలిసి చేసే సినిమాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ పారితోషకాలు డిమాండ్ చేస్తుండటంతో బడ్జెట్ లెక్కలు వర్కౌట్ అవ్వట్లేదు. ఉన్నపలంగా బడ్జెట్ పెరగడం వెనుక కారణం కూడా ఇదే. సెట్స్ పై ఉన్న తెలుగు, తమిళం కాంబినేషన్స్ హిట్ అయితే ఫ్యూచర్లో ఈ తరహా సినిమాలు మరిన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వరుస ఫ్లాపులు హీరోల్ని ఎంత ఇబ్బంది పెడతాయో ఇండస్ట్రీలో ఓ హీరోని చూస్తుంటే అర్థమవుతుంది. ఒకప్పుడు వరుసగా క్లాస్ సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఆయన మాస్ వైపు వెళ్లి చేతులు కాల్చుకున్నారు. పోనీ లవ్ స్టోరీ చేద్దామా అంటే అది కూడా కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఆ హీరోది. మరి ఎవరా కన్ఫ్యూజన్ కింగ్? రామ్ నెక్స్ట్ సినిమా ఏంటి? ఇండస్ట్రీలో మంచి హాట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నప్పుడే మరో సినిమా లైన్లో పెట్టడం ఈయనకు అలవాటు. గత కొన్నేళ్లుగా ఇదే చేస్తున్న ఎనర్జెటిక్ స్టార్ ఫస్ట్ టైం కాస్త స్లో అయ్యారు. ఈయన తరువాతి సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. దానికి కారణం వరుసగా వస్తున్న పరాజయాలే. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్కి సరైన హిట్ పడలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన స్కంద, డబుల్ స్మార్ట్ లాంటి సినిమాలు నిరాశపరచడం, పాజిటివ్ టాక్ వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకేమో కలెక్షన్స్ రాకపోవడం, జానరే మార్చినా ప్లాన్ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అందుకే గ్యాప్ తీసుకుంటున్నారు రామ్. నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచనలో పడిపోయారు. రామ్ ప్రస్తుతం 2 కథలపై కూర్చున్నారు. అందులో ఒకటి లవ్ స్టోరీ, మరొకటి థ్రిల్లర్. ఈ రెండింట్లో ఏది ఫైనల్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. దానికి తోడు సొంతంగా ఓ కథ రాసుకుంటున్నారు రామ్. అది కూడా డెవలప్ చేస్తున్నారు. మరి ఈ 3 కథల్లో ఏది ఫైనల్ స్టేజ్కి చేరుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో చూసారుగా, ఇది వాల్టీ ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.